అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో విదేశీ గర్భిణీ మహిళలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. నెలలు నిండకపోయినా డెలివరీ చేయాలని వైద్యులను కోరుతున్నారు. తల్లి బిడ్డకు ప్రమాదమని తెలిసి కూడా ఆపరేషన్లు చేయించుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఎందుకలా? అసలేంటి మ్యాటర్ అంటే, అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే డొనాల్డ్ ట్రంప్ తన కఠినమైన ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక ఎజెండాలో భాగంగా జన్మతః పౌరసత్వ హక్కుని రద్దు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ సమయంలో అమెరికాలో H1B వీసాలపై ఉన్న గర్భిణీలు గందరగోళంలో పడ్డారనే చర్చ తెరపైకి వచ్చింది. అమెరికాలో 14వ రాజ్యాంగ సవరణలో పొందుపరచబడిన బర్త్ రైట్ సిటిజన్షిప్ ని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. ఇందులో అమెరికాలో చట్ట విరుద్ధంగా ఉన్న వ్యక్తులకు జన్మించిన పిల్లలు US పౌరసత్వాన్ని పొందలేరని పేర్కొన్నారు. అయితే అక్కడితో ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆపితే ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ ట్రంప్ అసలు ఉద్దేశం అది మాత్రమే కాదేమో. దీంతో టూరిస్ట్, స్టూడెంట్, వర్క్ వీసా ద్వారా దేశంలోకి ప్రవేశించి లేదా ఉంటున్న తల్లిదండ్రుల ఉనికి చట్టబద్ధమైనదే కాదని తాత్కాలికమైనది. అందువల్ల వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వ హక్కు ఇవ్వబడదు అని జత చేశారు. దీంతో అమెరికాలో ఉన్న ఎంతో మంది H1B, H4S వీసాలపై ఉన్న వారిని కూడా షాక్ కి గురి చేసింది. వీరిలో త్వరలో పిల్లలు పుట్టే దంపతుల పరిస్థితి సందిగ్ధంలో ఉందని అంటున్నారు. వాషింగ్టన్ DC ఆధారిత థింక్ ట్యాంక్ అయిన ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ప్రకారం H1B వీసాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు ఉన్నట్లు చెప్తున్నారు. ఇదే సమయంలో 2023లో US సిటిజన్షిప్ అండ్ హోమ్ ల్యాండ్ సర్వీసెస్ ప్రకారం 72% H1B వీసాలు భారతీయులకు మంజూరు చేయబడ్డాయి. ఇంకో పక్క 2022 నుంచి వ్యూ సెంటర్ ఫర్ రీసెర్చ్ నివేదిక ప్రకారం సుమారు 7.25 లక్షల మందితో అమెరికాలో భారతీయులు మూడో అతిపెద్ద అనాధికారిక వలస జనాభా ఉన్నారని చెప్తున్నారు. దీంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు ఆర్డర్ వల్ల ఎంతమంది దంపతులు, తల్లిదండ్రులు వారికి జన్మించబోయే పిల్లల విషయంలో ఆందోళనలో ఉన్నారనేది స్పష్టమవుతుందని అంటున్నారు. ఇది భారతీయ కమ్యూనిటీకి ప్రధానంగా రాబోయే నెల రోజుల్లో ప్రసవం కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు గణనీయమైన ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. కారణం, డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను నెల రోజుల్లో అడ్డుకొని పక్షంలో ఆ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ఇది H1B, H4S వీసాలపై ఉన్న ఎంతో మంది భారతీయుల జీవితాలను మలుపు తిప్పబోతుందని అంటున్నారు. తాజాగా ఈ విషయాలపై స్పందించిన న్యాయవాది ఒకరు, తల్లిదండ్రులు ఇద్దరు తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం వారికి ఫిబ్రవరి 19 తర్వాత జన్మించిన బిడ్డకు US పాస్పోర్ట్ జారీ చేయబడదు. ఇది అమెరికాతో ముడిపడిన చాలా మంది జీవితాలకు తీవ్ర అంతరాయం కలిగించే విషయం. ఇది భారతీయ జంటలపై తక్షణమే ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో వారి వీసాల గడువు ముగిసినప్పుడు వారు భారత్కు తిరిగి వచ్చే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ కారణాలతో గడువులోగా జన్మనిచ్చేందుకు సిద్ధమవుతున్నారు విదేశీ గర్భిణీ మహిళలు. పెద్ద ఎత్తున ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. నెలలు నిండకపోయినా డెలివరీ చేయాలని వైద్యులకు కోరుతున్నారు. తల్లి బిడ్డకు ప్రమాదమని తెలిసి కూడా పౌరసత్వ భయంతో ఇలా చేయక తప్పట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.